హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరే ముందు చూడగలరు. నేను ఈరోజు ముందుగా పూజ చేశాను, తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసమని సింపుల్గా ఉప్మా చేస్తానండి. పైన నిమ్మకాయ పిండేసాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నిమ్మకాయ పిండుకుంటే ఇలాగా నేను సింపుల్గా ఉప్మా చేస్తానండి. ఉప్మా తినేసిన తర్వాత ఇంకా నేను లంచ్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను పొయ్యి మీద. రైస్ ఉడుకుతూ ఉందండి. ఇక్కడ చిక్కుడుకాయ కూర కోసం అనేసి కుక్కర్ పెట్టాను. దాంట్లోకి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసి వేగిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చేసాను. తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గనిచ్చేసానండి. తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చేసి దాంట్లోకి ఒక 2 స్పూన్ల కారం వేసుకొని తర్వాత కొద్దిసేపు అలాగే ఉడకనివ్వాలండి, మూత పెట్టకుండా. కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్కి దించేయాలండి. అంతేనండి, సింపుల్గా కర్రీ అయిపోతుంది. ఈ కర్రీ సింపుల్గా అయిపోతుంది, కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా అండి. ఎందుకంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ రెసిపీ మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే మనకి నాన్ వెజ్లో దొరికే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ దీంట్లో దొరుకుతాయి. అందరూ నాన్ వెజ్ తింటేనే విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి అనుకుంటారు, కానీ ఇలాగా వెజిటేరియన్ వాళ్ళు ఇటువంటి రెసిపీస్ తింటే చాలా దాంట్లో ఉండే ప్రోటీన్స్ దీంట్లో కూడా అందుతాయి మనకి. అందుకోసమని ఇటువంటి రెసిపీస్ రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడైతే చిక్కుడుకాయ టమాటా కూర కూడా రెడీ అయిపోయింది లంచ్లోకి. తర్వాత నేను స్నాక్స్లోకి ఒక హెల్దీ రెసిపీ చేశానండి, లడ్డూస్. ఇవి కూడా సింపుల్గా ఉంటాయి. ఇది వీడియో అప్లోడ్ చేశాను, చూడండి.